మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. అది చేయడానికి కనీసం ఒక సెట్ చేయడానికి 15 to 20 days పడుతుంది. ఆ రుద్రాక్షలు ఎన్ని సంవత్సరాల పాత? 100 years. ఏవైనా యాంటిక్ జ్యువెలరీ కావాలి ఏ జ్యువెలరీ షాప్ వాళ్ళకన్నా హైదరాబాద్లో ఖచ్చితంగా జనరల్ బజార్. ఇక్కడికి రా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కావ్య. ఇక ప్రజెంట్ అయితే నేను ఓల్డ్ గోల్డ్ మార్కెట్కున్న వచ్చిన ఇక్కడ నుంచే షాప్స్కి కూడా సప్లై అవుతుంది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే షోరూమ్స్కి కూడా ఆర్నమెంట్స్ ఇక్కడ నుంచే తయారు చేసి పంపిస్తుంటారు. సో ఇక ఇప్పుడు నా సైడ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా డిజైన్స్ మ్యాక్సిమం లక్ష్మీవే చాలా కనిపిస్తున్నాయి నాకు కూడా అండ్ మీకు కూడా. ఎందుకంటే లక్ష్మీ చాలా ట్రెండింగ్గా ఉంది కదా. సో ఇక్కడ ట్రెండింగ్ డిజైన్స్ మాత్రమే కాదు, నేను వచ్చిన షాప్కి ఇంకొక స్పెషాలిటీ. ఎందుకంటే అక్షరాల 100 సంవత్సరాల పైన పురాతన షాప్ ఇది. సో పురాతన షాప్ అంటున్నారు, చూస్తూనేమో హంగులు రంగులు మంచిగా కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు కదా. కానీ ఆ షాప్ని అట్లా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. మరి అప్పటి ఆనవాళ్ళు ఏమున్నాయని మీరు నన్ను అడగొచ్చు. సో అప్పటి ఆనవాళ్ళు కూడా మీకు చూపిస్తా. అన్న నమస్తే. సో చాలా పాత మార్కెట్ అంటున్నారు, అందులో మీ పాత షాప్ అంటున్నారు, అవునా? సో మరి అప్పట్లో అంటే ఇప్పుడంటే ఈ డైస్ ఇవన్నీ ఉన్నాయి. సో అప్పటి డైస్ ఏమైనా ఉన్నాయా అది చెప్పడానికి మనకి? ఉన్నాయి మేడం, మన దగ్గర ఉన్నాయి. ఇవి ఒక 300 to 400 years ఓల్డ్ డైస్ ఇవన్నీ. కాకతీయులమా? ఎస్ ఆల్మోస్ట్. ఓకే, అది కృష్ణుడు, ఇది కృష్ణుడు. సో కాకతీయుల కాలం నాటి డై అంటే సింహతలాటం అంటారు దీన్ని. సింహరథ. ఎస్. ఇది చూస్తుంటే మీకు ఈ ఆర్చ్, సో ఈ ఆర్చెస్ ఈ డిజైన్స్ చూస్తుంటే మీకు ఏం గుర్తుకొస్తుందో ఒకసారి చూడండి. నేను చెప్పాలా, హైదరాబాద్లో ఉండే పురాతన కట్టడాలపైన ఇగో ఇట్లాంటి ఆర్చ్ డిజైన్స్ మీకు కనిపిస్తుంటాయి. సో అంటే అప్పట్లో ఉండేవాళ్ళు ఇట్లాంటి డిజైన్స్ జ్యువెలరీస్లో కూడా ఇష్టపడేవాళ్ళు అనమాట. సో ఆ డై ప్రొటెక్ట్ చేసి పెట్టుకున్నారు. సో ఆ డై ఎందుకు ప్రొటెక్ట్ చేసిండ్రు అని అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండ్ ఇది పాత షాప్ కాబట్టి ఆ డైని అట్లా ప్రొటెక్ట్ చేసి పెట్టారు. సో దీంతో ఇంకేముందన్న డై, ఇది చాలా పాత, ఇది కూడా అంతేనా? అది టోటల్లీ యాంటిక్. ఇది సో ఇది ఆల్ ఓవర్ ఇండియాలో మన ఒక్కరి దగ్గరనే ఉంది. ఓ చూసిరా, ఓవరాల్ ఇండియాలో ఈ షాప్ లో మాత్రమే ఉందంట. అండ్ నేను ఇందాక చెప్పిన కదా, పురాతన కట్టడాల పైన ఉండే ఆర్చ్ పైన ఉండే డిజైన్స్ అని. మీరు ఎప్పుడైనా గోల్కొండ ఆర్ చార్మినార్ వెళ్ళినప్పుడు దానిపైన ఆర్చ్ పైన డిజైన్స్ ఇగో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ డిజైన్స్ ఈ మోడల్స్ హ్యాస్ టీస్ సేమ్ ఉంటాయి. సో ఎవరైనా అంత డౌట్ఫుల్గా ఉన్నా లేదంటే ఒకసారి ఉన్న ఫొటోస్ ఉన్నా గుర్తుకు తెచ్చుకుంటే మీకు అనిపిస్తుంది. నిజాం నవాబ్ల కాలంలో కట్టిన ఆర్చెస్ అన్నీ కూడా సైమల్టేనియస్గా ఇగో ఇట్లాంటి బార్డర్స్ తోటే ఇట్లాంటి డిజైన్స్ తోటే ఉంటాయి. సో ఆ తర్వాత కాకతీయులున్న ఈ కట్టడాలు మీకు ఎరకనే ఇందాక చూపించినాం కదా. సో దానికే ఇది నిలువెత్తు నిదర్శనం అండ్ ఎగ్జాంపుల్. అండ్ ఆ షాప్లో ఆ డైస్ మాత్రమే ఎగ్జాంపుల్ అని చెప్తలే, ఇగో అక్కడ. సో ఆ రుద్రాక్షలు ఎన్ని సంవత్సరాల పాత? 100 years. చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. 100 years మా ఫోర్ ఫాదర్స్ ఆ టైం నుంచి ఉన్నాయి. ఓకే, సో చాలా పెద్ద సైజులో ఉంది అసలు రుద్రాక్ష. అదే స్పెషాలిటీ ఏదండి? దాని స్పెషాలిటీ అది. ఓకే, ఆ సైజు దొరకడం కూడా ఇంపాసిబుల్. అవునా? ఓ, సో ఇంకేమున్నాయి మీకు 100 years ఓల్డ్ జ్ఞాపకాలు గుర్తుకు చేసుకోవడానికి? ఇది కృష్ణుడు. ఇది కృష్ణుడు. ఇది బెల్ట్ మాదిరిగా వస్తుంది. ఇది యాక్చువల్గా ఇట్లా బెల్ట్ లాగా వస్తుంది కదా ఈ మోడల్. సో ఆ బెల్ట్ మోడల్ అండ్ ఒకటి పెద్ద లాకెట్ లాగా వస్తుంది. మధ్యలో మధ్యలో లాకెట్ లాగా ఇలా వస్తుంది మీకు. సో ఇట్లా, సో ఇవన్నీ ఇగో ఇట్లా పేర్చితే మీకు ఒక్కసారి పాత సినిమాలలో ఉండే వడ్డాలలు గుర్తుకొస్తుంటాయి. సో అట్లాంటి డిజైన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా పాతకాలం నాటివేనా? మీ ఫోర్ ఫాదర్ చేసినప్పుడు ఈ డిజైన్లు ఇప్పుడు ఎవరైనా అడుగుతున్నారా? చాలా. అవునా? ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి. అవునా? చాలా రన్నింగ్ లో ఉన్నాయి. మళ్ళీ యాంటిక్ పీసెస్ చేసే పనులు ఉన్నారా? ఇప్పుడు మా దగ్గర ప్రింట్ చేసే వాళ్ళు మలబార్ వాళ్ళు వస్తారు మా దగ్గరికి, జిఆర్టీ వాళ్ళు, ప్లస్ జాయ్ అలుకాస్, ఇవన్నీ సప్లై. ఇది ఇప్పుడు వచ్చింది ప్రెసెంట్ గా మీ ముందే వచ్చింది. ఇది శ్రీ రాజ్ జ్యువెలర్స్ అని చెప్పి వాళ్ళు టోటల్ యాంటిక్ వర్క్ చేస్తారు. వాళ్ళు వాళ్ళకి ఏమన్నా ప్రింటింగ్ మనం ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. వీళ్ళు సప్లయర్స్ ప్లస్ వాళ్ళది ఓన్ షాప్ కూడా ఉంది.
సో ఏవైనా యాంటిక్ జ్యువెలరీ కావాలి ఏ జ్యువెలరీ షాప్ వాళ్ళకన్నా హైదరాబాద్లో ఖచ్చితంగా జనరల్ బజార్ ఇక్కడికి రావాలి. ఇడికి రావాల్సి వస్తుంది. సో అట్లా యాంటిక్ మెయింటైన్ చేస్తున్నారు. సో దాదాపు ఎన్ని ఉంటుండొచ్చు యాంటిక్ ఇంప్రెషన్స్ మీ దగ్గర? చాలా ఉన్నాయి మేడం, అన్కౌంటబుల్. సో జ్యువెలరీ షాప్లో చూసి యాంటిక్ పీసెస్ అన్ని ఇక్కడ నుంచి అనుకోవచ్చా? మీరు టోటల్ ఆంధ్ర కానీ ఆల్ ఓవర్ ఇండియాలో కానీ బాంబే ఎగ్జిబిషన్ అక్కడిక్కడ వెళ్ళినా కానీ యాంటిక్ డైస్ ఎక్కడ దొరుకుతున్నాయి అంటే సో అండ్ సో భద్రయ్య అని షాప్ వెళ్ళండి, అక్కడ మీకు అన్ని రకాలు దొరికిపోతాయి. ఏం షాప్ అన్నారు? భద్రయ్య. సో ఎందుకు ఆయిల భద్రయ్య? మా ఫాదర్ మీ ఫాదర్ పేరు. సో మీ ఫాదర్ పేరు మీద రన్ అవుతుంది. ఓకే. సో యాంటిక్ పీసెస్ మొత్తం ఇంప్రెషన్స్ ఇక్కడనే ఉంటాయి. సో అది ఇంకా మీరు డీల్ చేస్తున్నారు? మా ఫాదర్ ఉన్నప్పుడు ఓన్లీ ఏపీ ఇక్కడ నడిచేది. మేము కొంచెం ఇంప్రూవ్ చేసి దాన్ని ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో ఎవరైనా కస్టమర్ అంటే ఓన్లీ జ్యువెలరీ షాప్స్ వాళ్ళతో డీల్ చేస్తారా, లేదంటే ఇండివిజువల్ కస్టమర్స్ ఎవరైనా వచ్చి చేసిమంటే చేసిస్తాం? అట్లే చేసిస్తాం. యాంటిక్. సో ఇప్పుడు జనరేషన్స్ డిజైన్స్ ఎట్లా ఉన్నాయండి? ఆ ఇంప్రెషన్స్ కూడా ఉన్నాయి, ఓన్లీ డీల్స్ విత్ యాంటికేనా? యాంటిక్ కూడా ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్గా చేసేది కూడా చేస్తాం మేము. ఆ మోడల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఓకే. ఇలాంటి ఇప్పుడు ప్రజెంట్గా నడిచేది ఇలాంటి పికాక్స్. యా. ఓకే. పికాక్ మోడల్. ఇగో ఇది పికాక్ కడాలు తీసుకురా. సో ఇప్పుడు పికాక్ జ్యువెలరీ అండ్ లక్ష్మీ జ్యువెలరీ ఎక్కువ ట్రెండింగ్ ఇప్పుడు. ఓకే. సో చూస్తురుగా పికాక్ సైజెస్. ఇగో చిన్న ఇది ఎన్ని గ్రామ్స్ తీస్తారండి? ఇది మనకు 1/2 గ్రామ్లో వస్తుంది. మనకు 1/2 గ్రామ్లో వస్తుంది. 1/2 గ్రామ్ మొత్తం ఇట్లా సెట్ లాంగ్ అది వచ్చేసరికి మీకు కనీసం 3 to 4 తులాస్ అవుతుంది. 3 to 4. ఓకే. సో లక్ష్మీ కాసు పైన ఉంటే డిజైన్ ఉంటుంది కదా, సో అదనమాట ఇది. అండ్ ఇది ఎన్ని గ్రామ్స్లో చేస్తుంటారు? అది 1.5 గ్రామ్ వస్తుంది. ఓకే. అది మనకు టోటల్ మనకు సెట్ వచ్చేసరికి 100 గ్రామ్స్ వరకు అవుతుంది. మధ్యలో లాకెట్ వచ్చి 100 గ్రామ్స్. అంటే ఓన్లీ పికాక్స్ విత్ లాకెట్ కంప్లీట్ హారం మొత్తం కంప్లీట్ 100 గ్రామ్స్. సో ఇట్లా 80 to 100 గ్రామ్స్. అది 30 to 40 గ్రామ్స్ వరకు వస్తుంది. ఓకే. 30 to 40 అంటే 3 నుంచి 4 తులాల వరకు వస్తుంది అంట ఇది. సో ఇది అండ్ ఏంటి? ఇది కంకణాలు అంటారు. కంకణాలు. ఇప్పుడు జెంట్స్ వాళ్ళు అది చేస్తున్నారు కదా, దొడ్డి అవును, అది హ్యాండ్ మేడ్ అన్నమాట. టోటల్ హ్యాండ్ మేడ్. డ్రాయింగ్ చేసి హ్యాండ్ మేడ్ చేస్తాం. అది దీన్ని డ్రాయింగ్ చేసి మళ్ళీ చేస్తారు. సో ఇదంతా కూడా హ్యాండ్ మేడ్. మిషన్ తక్కువ అసలు మిషనే వాడరా? లేదు, దీంట్లో మిషన్ వాడడం ఓన్లీ హ్యాండ్ మేడే. డ్రాయింగ్ చేసి అది చేయడానికి కనీసం ఒక సెట్ చేయడానికి 15 to 20 days పడుతుంది. 15 to 20 days. సో ఎంత వెయిట్ అండి ఇది మనకి 10 తులాల పైన ఉంటాయి. ఒక్కొక్కటి 10 తులాల పైన ఉంటాయి. అండ్ ఇక్కడ ఇదేంటి లోపల? అది లోపల లక్క. అది దాని ఏంటంటే దీని సపోర్ట్ కోసం తీసుకుంటాం అనమాట. ఓకే. ఇది హాలో ఉంటుంది కదా, హాలో ఉంటుంది కాబట్టి దాని సపోర్ట్ కోసం తీసుకుంటాం. మళ్ళీ దాని ఫినిషింగ్ అయిన తర్వాత మొత్తం తీసేస్తాం దాన్ని. సో ఈ లక్ అంటే ఏంటి అసలు మెటీరియల్? ఇది మెటీరియల్ అంటే అది ఒక రకమైన ఏమంటారు, జస్ట్ దాని సాఫ్ట్నెస్ కోసం, దీనికి సపోర్ట్ కోసం తీసుకుంటాం అనమాట లక్క. సో మళ్ళీ అంతా కూడా రిమూవ్ చేసి. అండ్ ఈ మధ్యకాలంలో చాలా మంది లైట్ వెయిటెడ్ జ్యువెలరీస్కి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సో ఆ జ్యువెలరీస్ కూడా అవుతాయా? పాసిబుల్ అవుతుందా? యాంటిక్ కావాలి, లైట్ వెయిటెడ్ కావాలి జ్యువెలరీస్? అలా కూడా వస్తారు మా దగ్గరికి. వస్తుంటారు. ఓకే. సో లైట్ వెయిటెడ్ అంటే ఎంతలో చేస్తుంటారు? లైట్ వెయిట్ అంటే మనకు 2 తులాలు 3 తులాలు, అది అంతకన్నా తక్కువ చేయరు. అసలు ఇంక ఇంట్రెస్ట్ ఉండదు. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం యాంటిక్ పైనేనా? గోల్డ్ ఎంత అనేది కాదు. యాంటిక్ లుక్ ఇవ్వాలి కస్టమర్. యాంటిక్ లుక్ ఇవ్వాలి, సంథింగ్ స్పెషల్ ఉండాలి. సో మరి ఎట్లా ఉంది ఇప్పుడు బిజినెస్? గోల్డ్ రేట్ ఏమో విపరీతంగా పెరిగిపోయింది. పెళ్లిళ్ళ సీజన్ అంటే ఎట్లా అయిపోయిందమ్మా, లో క్లాస్ వాళ్ళది స్టేజ్ అయితే దాటిపోయింది. ప్రజెంట్ అయితే వాళ్ళ స్టేజ్ దాటిపోయింది. 1,00,000 అయిపోయిందంటే మిడిల్ క్లాస్ వాళ్ళ స్టేజ్ కూడా దాటిపోద్ది. ఎస్ 100%. ఇప్పుడు ఏమున్నా కానీ హయ్యర్ వాళ్ళే నడుస్తుంది. ఇప్పుడు టాప్ లెవెల్ ఉన్న వాళ్ళకు పెద్ద లక్షలు కోట్లు పెద్ద డిఫరెన్స్ ఏం పడుతుంది, వాళ్ళకి పెద్ద చేంజ్ ఏమనిపించదు వాళ్ళు. అండ్ మరి అసలు రాను రోజులలో పుస్తెలనే చేయించుకునే పరిస్థితి ఉంటుందా? లోవర్ మిడ్ క్లాస్ అదైతే తప్పదు కదమ్మా, అదైతే తప్పదు కదా. ఏమున్నా కానీ కనీసం 1 గ్రామ్ 2 గ్రాములన్నా పుస్తెలు చేసుకోవాలి.
పుస్తెల వరకు ఇక అట్లాంటి పరిస్థితి రీచ్ అవుతుందా గోల్డ్? రీచ్ అవుతుంది. కాకపోతే మా విశ్వకర్మలకైతే చాలా ప్రాబ్లం ఉంది ఇప్పుడు, చాలా అంటే చాలా. అది ఎలా ఉందంటే చెప్పలేని పరిస్థితి, చెప్పలేని పరిస్థితి. ఒక్కొక్కరు మార్కెట్ వదిలేసి జాబ్స్కి వెళ్ళడం, ఆ స్టేజ్కి వచ్చేసి అంటే ఒక పీక్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ స్టేజ్లో ఈ గోల్డ్ రేట్ పెరిగిపోయి చాలా ప్రాబ్లం ఉంది. చాలా. సో మరి ఇప్పుడు చాలా suffer ఆల్టర్నేటివ్ గా అవుతున్నారు. చాలా మంది ఏంటంటే గోల్డ్ ని సిల్వర్ లో చేయించుకోవాలని అనుకుంటున్నారు. అంటే అంటే ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్కరు ఇష్టం అనమాట. ఇప్పుడు మేము గోల్డ్ ప్రిఫర్ చేయగలుగుతాము అంటే గోల్డ్ వాళ్ళు చేసుకుంటారు, లేదు సిల్వర్ అంటే సిల్వర్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. 1 గ్రామ్ గోల్డ్ అని వచ్చింది. 1 గ్రామ్ గోల్డ్ అది పెద్ద మళ్ళీ బై బ్యాక్ లేదంటే దానివల్ల ప్రాఫిట్ ఏముండదు. యూజ్ అండ్ త్రో చైనా ఐటమ్. 1 గ్రామ్ గోల్డ్ ఇంకా వేస్ట్. చైనా ఐటమ్ అంటే. మరి వెండిలో ఎవరైనా చేయించుకోవాలి, ఇప్పుడు ఈ కంకణాలు ఉన్నాయి, ఈ వెండిలో చేయించుకోవాలి అని అనుకున్నారు అనుకో, అట్లా చేసిస్తారా మీరు కస్టమర్స్ కి? లేదు లేదు మేము ఓన్లీ బంగారమే డీల్ చేస్తామంటారా? చేస్తాం కానీ తక్కువ చేస్తాం. మాకు ఇదే బిజీ ఉంటుంది. ఓకే. తక్కువ. ఎవరన్నా ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు, మీ లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి కొంచెం కావాలంటే ఎందుకంటే మజూరు ఎక్కువ ఓహో. వాళ్ళు భరించే స్థితిలో ఉండాలి. ఎక్కువ పడుతుంది వెండిలో అయితే. మరి బంగారం పడే రేటు వెండికి ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి, చాలా షాప్స్ వాళ్ళకి మీరు చేసిస్తామంటున్నారు కదా, కస్టమర్ డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి ఇవి చేయించుకుంటే కస్టమర్ ఎట్లా బెనిఫిట్ అవుతాడు? ఎంతవరకు ఆయనకు సేవ్ అవుతుంది? చాలా సేవ్ అవుతుంది. చాలా అంటే చాలా సేవ్ అవుతుంది. అది ఓపెన్గా చెప్పలేం కానీ చాలా సేవ్ అవుతుంది. వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఇంటర్వ్యూ చూసారంటే నాకు ఫోన్లు వస్తాయి, ఇవన్నీ చికాకు అయిపోతాయి మళ్ళీ. సో ఇది కొంత సీక్రెటే, యా, కానీ సేవ్ అయితే అవుతుంది కస్టమర్ 100%. 100%. ఓకే. సేవ్ చేసుకున్న దాంట్లో ఒక 1/2 గ్రామ్ బంగారమైన కొనుక్కునే పరిస్థితి ఉంటుందా? ఈజీగా. సో ఇక అర్థమై ఉంటుంది. రేట్ అయితే ఒక సీక్రెట్ అని చెప్పినా మీకు నేనైతే రివీల్ చేసే పరిస్థితి. ఒక 1/2 గ్రామ్ బంగారం అంటే ఇక ఇప్పుడు ఉండే రేట్లో, ఇయ్యాలుండే రేట్లో మీరే ఇమాజిన్ చేసుకోండి. సో అదనమాట కదా. మొత్తానికైతే ఒక యూనిక్ జ్యువెలరీస్ అండ్ దాంతోపాటు యాంటిక్ పీసెస్ చాలా షోరూంలో మనం చూస్తుంటాం, కానీ మనం నేరుగా వచ్చి ఇట్లా మార్కెట్లలో తయారు చేయించుకోవడం వల్ల మనకు కూడా సేవ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చేయించుకోవడం వల్ల ఇక్కడ ఉండే వాళ్ళు కూడా కొంత సేఫెస్ట్ అండ్ తరతరాల నుంచి వచ్చే బిజినెస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో అందుకని ఈ వీడియో నేను ఇవాళ చేయాలనుకున్నా అండ్ వచ్చిన ఇగో ఇప్పుడు బాంబే నుంచి వచ్చింది. ఇగో బాంబే నుంచి వచ్చిన ఇది మందిరనే ఉంది కాబట్టి బాంబే నుంచి నేరుగా ఆయన మందిరికి వచ్చాడు. ఓకే. అంటే ఇట్లాంటివి చేసి ఇలాంటివి కావాలి మనకి, ఇలాంటివి ఈ పీసెస్ చేసిస్తే వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసుకుంటారు. బాంబే కూడా సప్లై ఉంటుంది మనకి. కేవలం షోరూమ్లే అని అనుకుంటాం, కానీ షోరూమ్లకి ధీటుగా ఎన్నో డిజైన్లు కూడా సికింద్రాబాద్లో చేస్తుంటారు. చేసిచ్చుడే కాదు, ఇక్కడ నుంచి వీళ్ళు చేసిన డిజైన్స్నే వెళ్ళి అక్కడ షోరూంలో పెట్టుకొని అమ్మకాలు కూడా సాగిస్తుంటారు. ఇక్కడ చేయించుకోవడం వల్ల ఎటువంటి మిడిల్ మ్యాన్ ఉంటారు, డైరెక్ట్ కస్టమర్ తోటే చేసే ఓనర్స్ డీల్ చేసే పరిస్థితి ఉంటుంది, స్వర్ణకారులు డీల్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో నాకు తెలిసిన భాషలు చెప్పాలంటే, ఇక కస్టమర్ వెనకటికి మనకు ఊర్లలో హౌస్లలో ఉంటే పోయి అన్న ఇది చేసి నాకు నా బిడ్డ పెళ్ళి ఉంది అని అంటే ఎంత ముద్దుగా చేసిస్తాడో సేమ్ అట్లనే ఇక్కడ కూడా ఇంకా చేసిచ్చే తరతరాల నుంచి షాప్స్ ఉన్నాయి అనమాట. సో ఎవరైనా రావాలి అనుకుంటే రావచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. వీళ్ళ హాస్పిటాలిటీ అండ్ వీళ్ళ డిజైన్స్ కావచ్చు, వీళ్ళ మీటింగ్ ఎట్లా ఉంటుంది. మరి ఇన్ని చెప్పిన తర్వాత ప్యూరిటీ గురించి డౌటా, వీళ్ళు చేస్తే ప్యూరిటీ సరిగ్గా చెయ్యరేమో అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి, ఎందుకంటే అవన్నీ వెనకటి జమాలి. కానీ ఇప్పుడు మాత్రం వచ్చే ప్రతి కస్టమర్కి 916 హాల్ మార్క్ వేసిన తర్వాతనే గోల్డ్ మీ చేతిలో పెడుతున్నారు. సో అందుకనే నమ్మకానికి నమ్మకం, ప్యూరిటీకి ప్యూరిటీ అండ్ డిజైన్కి డిజైన్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే దొరకంది ఏంది అంటే ఎక్స్ట్రా ఛార్జీలు మాత్రమే వీళ్ళు తీసుకోరు కాబట్టి అవి మనకు కొంత సేఫ్ అవుతాయి అనమాట. సో ఇది ఇక్కడ స్పెషల్ స్టోరీ. అండ్ దాంతోపాటు యాంటిక్ జ్యువెలరీకి సంబంధించి ఎక్కడ జ్యువెలరీ షాప్స్లో చేయిస్తారంటే ఇక్కడ చేయిస్తారని చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను.